రేపు మన స్వతంత్ర దినోత్సవం అయితే ఇవాళ పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి వేళ అక్కడ అది హింసకి సాక్ష్యంగా మరొక సంఘటన చోటు చేసుకుని కరాచీలో జరిగిన వేడుకలు విషాదంగా మారినాయి. నగరంలో నిర్లక్ష్యంగా గాల్లోకి జరిపిన కాల్పుల కారణంగా 8 ఏళ్ల బాలిక, ఒక వృద్ధుడు, స్టీఫెన్ అనే వ్యక్తితో సహా 3 మరణించారు. 64 మందికి పైగా గాయపడ్డారు. అజీజాబాద్లో బాలిక, కోరంగిలో స్టీఫెన్ స్ట్రే బుల్లెట్కు బలైనట్టు లోకల్ న్యూస్ గియో న్యూస్ ప్రకటించింది. లియాఖతాబాద్, కోరంగి, లయారి, నార్త్ నాజీమాబాద్, నూర్జాన్ టౌన్, లాండీ తదితర ప్రాంతాలు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. క్షతగాత్రుని సివిల్, జిన్నా, అబ్బాసీ, షహీద్ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు తరలించారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు ఈ నిర్లక్ష్య కాల్పులను తీవ్రంగా ఖండించారు. దీనిని క్రిమినల్ యాక్ట్గా పేర్కొన్నారు. సురక్షితమైన వేడుకలను ప్రోత్సహించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు 20 మంది అనుమానితులను అరెస్ట్ చేసి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. గతంలో కూడా కరాచీలో ఇట్లాంటి ఘటనలు నమోదై జనవరిలో 42 మంది మరణిస్తే 230 మంది గాయపడ్డారని అక్కడే ఉన్నటువంటి ARY న్యూస్ ప్రకటిస్తోంది. ఈ సంఘటనలకు వ్యక్తిగత శత్రుత్వాలు, దోపిడీ, ప్రతిఘటనలు కారణమని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అడ్డం పెట్టి ఈ పని చేశారన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుంది.